పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పెద్దరెడ్డి గారు, అసలు మీరు ఎందుకు వెళ్ళాలి తాడిపత్రి అనే అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. మీరేదో కావాలని ఒక రాజకీయం చేయడానికి, అక్కడ కొంత శాంతి భద్రతల ఇష్యూ చేయడం కోసమే మీరు తాడిపత్రి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళకపోతే నష్టం ఏంటని కూడా కొంతమంది అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? నేను అక్కడ ఆ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ఎమ్మెల్యే గారిని గతంలో చేసిన, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఒక భరోసా ఇవ్వాలా. పార్టీ కార్యక్రమాలు కూడా అక్కడ చేయాలా. ఎవరైనా కానీ ఒక పార్టీలో ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చేయాల. అక్కడ ఎవరు కూడా ప్రజలు మా మీద దండయాత్ర చేయడం కానీ ఇంకోటి చేయడం లేదు. ఒక మిలిటెంట్ల మాదిరి కొంతమందిని తయారు చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. వాళ్ళతోనే అక్కడ ఉండే కార్యకర్తలను కానీ మాపై కానీ దాడి చేసేదానికి అతను ప్రయత్నం చేస్తుంటాడు. అనుక్షణం అతనికి ఏముందంటే, మేము వస్తే అక్కడ ఇతను చేసే ఆగడాలు నిలబడిపోతాయి, ఎదుర్కొంటారేమో అనే ఒక భయం అతనిలో ఉండబట్టే మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. పోలీసు అధికారులు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు తప్ప అతను అడ్డుకోవడానికి అతని శక్తి తక్కువ వస్తుంది కాబట్టి పోలీసులను ఎరగా చూపి మా మీద దాడి చేస్తాడు. రైట్. మీ ఇల్లు అక్రమంగా కట్టారు, కలెక్టర్ డైరెక్ట్ గా చెప్పారు ఇల్లు కూల్చేయచ్చు అని, అయినా కూడా మేము ఆగుతున్నాము, మేము చట్ట ప్రకారం వెళ్ళదలుచుకున్నాము అనేది, ఆయన దయాదాక్షిణ్యాలతో వదిలేస్తున్నాను అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న మాట. నాకు ఎవరు దయాదక్షాలు అవసరం లేదు. చట్ట పరిధిలో నాకున్నే డాక్యుమెంట్ పరిధిలో నేను కట్టుకోవడం జరిగింది. అతను ఉద్దేశపూర్వకంగానే నా ఇల్లు కొలతలేసి నీకు రాదు ఇంత జరిగినావు అని చెప్పి చెప్పడం జరిగింది ఓరల్గా. ఇంతవరకు నాకు నోటీస్ కూడా ఇవ్వడం లేదు. నాకు కలెక్టర్ గారు ఏంటి చెప్తారండి, కొట్టేయమని చెప్పినకి ఎవరికి ఆర్థరైజ్ ఏముంటుంది? నా డాక్యుమెంట్ చూసి నా కొలతలు చూసుకొని ఏదన్నా ఉంటే నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చే దానిపై నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఆ చట్టం అనేది ఒకటి ఉంది, అది ఏ విధంగా తీర్పిస్తే దానికి నేను శిరసాయిస్తాను. అంతే తప్ప అతని దయాదీక్షలో ఇంకోరు దయాదీక్షలు నాకు అవసరం లేదు. కానీ పెద్దరెడ్డి గారు, ఇప్పుడు మీరే అన్నారు చట్టం అనేది ఒకటి ఉందని. ఇప్పుడు స్వయంగా హైకోర్టు చెప్పింది మీరు తాడిపత్రి వెళ్ళొచ్చు అని చెప్పి. పోలీసుల్ని హైకోర్టు డైరెక్ట్ చేసింది మీకు భద్రత కల్పించాలి, ఆయన తాడిపత్రి వెళ్ళొచ్చు అని. కానీ అది ఎక్కడ అమలైనట్టు కనిపించట్లేదు కదా. స్వయంగా పోలీసులే మిమ్మల్ని తరిమేస్తున్నారు కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తుంటే. దానిపైన నేను మళ్ళీ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. నన్ను పోలీసు అధికారులు అక్కడ రానికోకుండా వాళ్ళకున్న రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఏమన్నా కావచ్చు, మేబీ నేను దానిపైన ఎస్పీ గారిపైన అక్కడ స్టేషన్ ఆఫీసర్ మీద హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. అది కూడా ఈ నెల 20-25 తేదీలో కోర్టులో ఉంది. ఆ రోజు ఏం చెప్తారో చూడాల, ఏం పరిస్థితి, దాని ప్రకారం నేను మళ్ళీ పోయేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఇదంతా అసలు ఎప్పుడు మొదలైందండి? ఆయన చెప్పే ఇంకొక మాట ఏంటంటే, మేము లాస్ట్ టైము ఏదైతే వాళ్ళ అధికారంలో లేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, స్వయంగా పెద్దారెడ్డి నా నట్టింట్లోకి వచ్చి కూర్చున్నారు, నాకు అదే కోపం, అందుకే ఇది చేస్తున్నానని డైరెక్ట్గానే ఆయన వీడియో రిలీజ్ చేస్తున్న పరిస్థితి. మీరు అప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఒక ప్రశ్న అయితే, ఆ ఒక్క కారణంతో ఇంతలాగా సాధించాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఇంకో ప్రశ్న. అతను నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఆరోపణలు చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అతని ఇంట్లోకి ఏంటికి పోవాల్సి వచ్చిందని సమాధానం చెప్పాల్సినది జేసీ ప్రభాకర్ రెడ్డి. అది నేను చెప్పాల్సిన పరిస్థితి కాదు, ఆయన చెప్పాలా. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన నీ ఇంట్లోకి ఏంటికి వచ్చినాడు అనేది ఆయన చెప్పాలి, అది సమాధానం. ఆయన చెప్పకోకుండా అసలైన కారణాలు నా మీద ఆరోపణలు చేయడం అనేది మొదలుపెట్టినాడు. ఏదో రూపకంగా ఆయన చేస్తున్నటువంటి అక్రమాలకు దౌర్జన్యాలకు ఏదో రూపకంగా సింపతి పొందేదానికి. ఇలాంటి వాళ్ళ ఇళ్లకు పోవాల్సిన అవసరం కానీ వీళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం కానీ నాకు లేదు. 74 ఏళ్ళ వయసు ఉంది అతని. నేను దాడి చేసి ఆ పాపను నేను మూట కట్టుకోవాల్సిన అవసరం కూడా నాకేం లేదు. అతనేమి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే కుర్రోడేం కాదు, 74 ఏళ్ళు. అయ్యో పాపం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతాడు. అట్లా నన్ను మీద దాడులు చేయించి అతనికి ఏందన్నా జరిగి ఆ పాపను నేను మూట కట్టుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఉన్నారా తాడిపత్రిలో? మా భార్య ఉంది అక్కడ. మా భార్య ఉంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది.
ఓకే. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ ఉండే కూడా ఇతనితో దాడులు చేయడము పోలీస్ అధికారులు అక్కడ నుండి పంపించడం జరుగుతుంది. కానీ మరి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు, ఇంట్లో ఒక ఆడకూతురు ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి, కొలతలు తీసుకోవడానికైనా కూడా మీరు కిందనే ఉండండి, పై ఫ్లోర్కి వెళ్ళొద్దు అనేది నేను చెప్పి పంపిస్తున్నాను, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, నేను పెద్దారెడ్డి అంత కర్కోటకుని కాదు అని డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు ఆయన. నేను కర్కోటకునో మంచోనో చెడ్డోనో ఆయనకు బాగా తెలుసు నా గురించి. ఆయనేం మాకు నీతులు చెప్పాల్సిన అవసరంలే. అంత సింపతి ఉంటే అతను 5 సార్లు, 5వ సారి నాకు రికార్డెడ్గా 5వ సారి నా మెజర్మెంట్ కొలిచిండేది. 4 సార్లు కొలిచినప్పుడు లేనిది 5వ సారి కొలిచినప్పుడు ఎట్లా వస్తుందనేది నా అభిప్రాయం. ఇంకోటి ఇప్పుడు వచ్చిన టీపీఎస్ గారికి దానిపైన 0 నాలెడ్జ్ ఉంది. ఆమె మీకు పర్మిషనే లేదు అంటారు. పర్మిషన్ లేకపోతే నాకు బ్యాంక్ లోన్లు కానీ దానిపైన ఎట్లా లోన్లు ఇవ్వగలుగుతారు? ఆమె కనీసం కూడా ఉండాలి. ఇంకోటి నా ఇంటి పక్కన ఉండేటువంటిది 1-16 నుండి కొలచమని చెప్పారు. 1వ ఫ్లాట్ నుండి 16 ఫ్లాట్ వరకు మెజర్మెంట్ చేయమని చెప్పారు. 1వ ఫ్లాట్కి కానీ 16వ ఫ్లాట్కి కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి రికార్డ్స్ కూడా లేవు. నా ఇంటి పక్కన ఉండేటువంటి సైట్లో కూడా వాళ్ళ దగ్గర రికార్డే లేదు, దానికి కొలతలు కానీ ఏం లేదు. నా ఇంట్లో కొలతనికి వచ్చినప్పుడు అవి కొలతలు తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం నేను అడిగాను టీపీఎస్ గారిని, ఏమమ్మా మీకు ఏమన్నా అవతల సైట్ది ఎంత మెజర్మెంట్ ఉందంటే అవన్నీ లేదు, మిగిలినది మున్సిపల్ సైటే సార్, దాని గురించి మళ్ళీ మేము మా సైట్ అని మేము చూపించుకోవాల్సిన అవసరం ఏముందంటే, అంటే ఆమెకు దానిపైన నాలెడ్జ్ కూడా లేదు. ఆ ఇంటి పైన కానీ అక్కడ ఉండేటువంటి పరిసరాల్లో ఉండేటువంటి సైట్ పైన కానీ నాలెడ్జ్ లేదు. నా డాక్యుమెంట్ ప్రకారం ఆమెను కొలచమని కూడా రిక్వెస్ట్ చేశాను. ఆమె ఏముందంటే ఆమె అభిప్రాయం మాకు మున్సిపల్ చైర్మన్ ఆయన కదా, ఆయన ఆదేశాలతోనే మేము పనిచేస్తామనే కింద ఆమె ఆలోచన, అంతే. మీరైతే లీగల్ గా మీరు ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించలేదు అంటారు మీరు. అంతే కదా. నాకు అమ్మిన డాక్యుమెంట్ ఓనరు 83 నుండి ఆ సైట్లో ఉండారు. వాళ్ళ సైటుకు పన్ను కడతారు, 2 కొలాయిలు కూడా ఉన్నాయి ఆ ఇంటికి, అన్ని పన్నులు కడతారు, కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి. అప్పటి నుండి ఆ ఓనర్లకు అందరికీ లేనిది నా వరకు వచ్చేళ్ళకి ఏ విధంగా వస్తుంది? కేవలం రాజకీయ కక్ష. నా ఎదుగుదల కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఆయన ఓరవలేక నా మీద ఈ విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అంతకుమించి అతనికి ఏరేది ఏం లేదు. కానీ నేను ఉంటే అతనికి రాజకీయంగా ఇబ్బంది, మళ్ళా కూడా ఎలక్షన్ చేయాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే ఆలోచనతోనే ఆయన ఈ విధంగా దాడులకు పోలీస్ అధికారులను పంపించి అక్రమ కేసులు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న కారణం పార్టీ పిలుపు, ఒకటి రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చంద్రబాబు దానికోసం వెళ్ళాలనుకుంటున్నారు మీరు. దానికోసమే కాదు, అక్కడ కార్యకర్తలు లీడర్లు కూడా ఉన్నారు కదా, అక్కడ బాగోగులు పెళ్ళిళ్ళు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళ కష్ట నష్టాల్లో బాగా మంచుకోవాలి. మా కోసము వాళ్ళు అవేర్నెస్ము కష్టపడి పనిచేసి ఈరోజు నేను వచ్చి నా స్వగ్రామంలో కూర్చొని వాళ్ళని గాలికి వదిలేస్తే ఏ నాయకుడిని కూడా ప్రజలు నమ్మకం అనేది పోతుంది కదా. ఆ నమ్మకం కోసం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబు ప్రోగ్రాం కూడా మేము అక్కడ చేయాల్సిన పరిస్థితి ఉంది. సొంత ఇంటికి నేను పోకూడదు అనే ఆంక్షలు పెట్టడము అట్లా పోలీస్ అధికారులకు కానీ అధికార పార్టీ వాళ్ళకి కానీ ఏం హక్కు ఉంది అనేది నా అభిప్రాయం.